నా పేరు రఘురామ్ రాఠోడ్, సేవలాల్ సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను గత వారం 10 రోజులుగా మొత్తం కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల రైతులు మొత్తము వారి ఉన్న 5-6 తండాల మొత్తం ల్యాండ్ మొత్తము ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుంది. కావున అయితే అందులో భాగంగానే అక్కడికి వెళ్ళిన అధికారులపైన దాడి చేయడం జరిగిందని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇప్పటివరకు. కానీ అక్కడ చాలా ఘోరమైన పరిస్థితి ఏంటంటే అమాయక గిరిజన లంబాడీలో ఉన్న ల్యాండ్ మొత్తము ల్యాండ్ యాక్విజిషన్ ఈ గవర్నమెంట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వారు సంరక్షించుకోవడం కోసము అక్కడ ఏదో ఊర్లో మీటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఊరు బయటల అధికారులు వాళ్ళు టెంట్ వేసి వాళ్ళ ల్యాండ్ లాక్కునే ప్రయత్నం చేశారు. కాబట్టి అక్కడ ఏదో ఉద్రిక్తత జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మొత్తం ఈ అమాయక గిరిజనుల మీద మొత్తం వీళ్ళు పెద్ద ఎత్తున దాడి చేయడం జరుగుతుంది. దానికి నిరసనగా మేము సేవలాల్ సేనగా నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్, రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గారికి మరియు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము మెమరాండం ఇవ్వడానికి ఈరోజు గాంధీ భవన్కి వచ్చాము. ఇక్కడ వాళ్ళు గైరాజరం కావడంతో పాటు ఇక్కడ మాకు లోపలగా రానియకుండా మరియు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున సేవలాల్ సేన కార్యకర్తలు మొత్తము రావాలని కోరుకుంటే అందరినీ అక్రమ అరెస్టు రాత్రి నుంచే చేయడం జరిగింది. ఇక్కడ మేము ఏదో విధంగా ఇక్కడికి రావడం జరిగింది. అయినా కానీ మాకు అడ్డుపడి మమ్మల్ని లోనికి పోనీయకుండా చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఎంపీ గారు బలరాం నాయక్ గారు ఇక్కడ వచ్చి మాకు లోపలికి పిలిపించుకొని మా మెమరాండం తీసుకోవడం జరిగింది. మేము వారికి వివరించాము. మేము బేషరతుగా లఘుచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి, లేని ఎడల దశల వారీగా సేవలాల్ సేన ఉద్యమం చేస్తుందని మేము గట్టిగా చెప్పడం జరిగింది. దానికి వారు ప్రతిస్పందిస్తూ ఈరోజు 4-5 గిరిజన ఎమ్మెల్యేలతో పాటు గిరిజన ఎంపీ అయిన బలరాం నాయక్ గారు వారు ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి 1 అవర్లో ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు ఏదైనా క్లారిటీ ఇవ్వకపోతే మేము మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది సేవలాల్ సేనగా మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. జై సేవలాల్. సార్, లోపల అంతసేపు చర్చ జరిగి ఏం మాట్లాడారు? గాంధీ భవన్లో లోపల చర్చ జరిగినటువంటి అంశంలో కనుక చూసుకుంటే ఏదైతే లగచర్ల బాధితులను ఆదుకోవాలని చెప్పి సేవలాల్ సేన ముక్తకంఠంతో ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే నిన్న సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టినట్టు అంశాన్ని ఈరోజు మరి గాంధీ భవన్కి వచ్చి మేము వినతి పత్రం ఇస్తామని చెప్పేసి చెప్పినట్టే రోజు వచ్చాము. వాళ్ళు కనుక మేము శాంతియుతంగా వచ్చాము, శాంతియుతంగానే మరి కొంత గడిబడి అయినప్పటికీ లోపలికి వెళ్ళాము. ఎంపీ గారు మరి బలరాం నాయక్ గారితో మాట్లాడాము. వారు కలిశారు, ఇన్ఛార్జి కలిశారు, రామన్న గారు కలిశారు, అలాగే రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారు కలిశారు, బాలనాయక్ గారు ఉన్నారు. వాళ్ళు ఒకటే అన్నారు, అక్కడ ఎలాంటి అంశం లేదు, విషయం లేదు, అక్కడ ఫార్మాసిటీ అనేది అసలే లేదు, కేవలం స్కూల్ గురించి దానికి వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్తున్నారు తప్ప వేరేది లేదని చెప్పేసి అంటున్నారు. కానీ నేనే ఒకటే అడిగినాం సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన, మీరు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫార్మా లేదని చెప్పేసి అంటున్నారో మీరు బేజాప్తగా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. ప్రజలు ఆయోమయంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి స్కూలే పెట్టాలనుకున్నప్పుడు, మంచి చేయాలనుకున్నప్పుడు, ప్రభుత్వము ప్రజల కోసమే ఉన్నప్పుడు మీరు శ్వేతపత్రం ఎందుకు చేయట్లేదు? 46 మంది మీద కేసులు ఎందుకు బనాయించారు? దాదాపుగా 21 మందిని జైల్లో ఎందుకు మగ్గబెడుతున్నారు? ఈ అంశం మీద మేము మాట్లాడడం, వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం నుంచి మంచి ఒక వార్తని మీరు వింటారని చెప్పారు. ఒకవేళ ఆ రకమైనటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళను విడుదల చేయకపోతే, ఏదైతే మీరు అనుకున్నట్టు అంశాన్ని కనుక బయటకు తీయకపోతే సేవలాల్ సేన ఇంకో 2 రోజుల్లో ఉధృతం చేస్తుంది, ఎక్కడ ఆగే ప్రసక్తి లేదనే అంశాన్ని కూడా తేటదలం చేసి వచ్చినాం, బయటకు వచ్చాం. చూశారు కదా, లగచర్ల బాధితులను ఇంతవరకు విడుదల చేయలేదు. అలాగే గాంధీ భవన్కి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వాలని చూసినా కానీ పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కానీ ఈ ఉద్యమాన్ని అయితే మేము ఆపేది లేదు. రానున్న రోజుల్లో ఈ లగచర్లో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో పనిచేపించి ఇళ్లకు తాళాలు వేసి అరెస్ట్ చేసే ప్రయత్నాలు అయితే చేశారని అయితే బాధితులు చెప్తున్నారు. ఏదైనా లంబాడీ ఐక్యవేదిక ద్వారా చాలామంది అయితే ఈ లగచర్ల బాధితులను విడుదల చేసే వరకు మేము ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి అయితే చెప్తున్నారు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎంతోమంది ఓట్లు వేస్తే గెలిచిన సీఎం ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారైతే చెప్తున్నారు. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.